పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఫీల్ అవుతారు అని అనుకుని తీయటం మొదలుపెట్టా. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక 4:30 ఆ ప్రాంతం వచ్చేటప్పటికి ఎవ్రీ షాట్ నాకు బోర్ కొట్టేస్తుంది. డైరెక్టర్ని స్టోరీ నేను రాశాను, నాకే బోర్ కొట్టేస్తే రేపు ఆడియన్స్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అంతే. క్లైమాక్స్ పోయిందంటే సినిమా ఆడదు, ఆడకపోతే నా భవిష్యత్తు పోద్ది అని చెప్పి కళ్ళం నీళ్ళు వచ్చేసి ఓ పక్కెళ్ళి బొట్ట ఏడ్చేసి ఆ ఏడుపులోనే ఓ ధైర్యం తెచ్చుకొని సురేష్ బాబు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, బాబు సినిమా షూటింగ్ చేస్తున్నాను కానీ డైరెక్టర్గా నాకే బోర్ కొట్టేస్తుంది, క్లైమాక్స్ నచ్చలేదు నాకు అనగానే ముందు ఆయన షాక్, ఒక నిమిషం బ్లాంక్గా అలా ఉన్నాడు. ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, విశ్వనాథ్ గారు ఒక పేజీ డైలాగ్ ఉంది, అది పెద్ద షాట్ పెట్టాము, అది తీస్తున్నాము అని అంటే, వద్దు ఆపేసి ప్యాకప్ చెప్పి వచ్చే అన్నాడు. బా అన్నాక విశ్వనాథ్ గారు ఫుల్గా ప్రిపేర్ అయిపోయాడు. సో కెమెరామెన్ పిలిచి, బాగోదు ఇలా ఆపేసాము అని ఆపేసి ఆ డైలాగ్ వద్దు అంటే బాగోదు, ఈ షాట్ తీసేద్దాం, అలాగే ప్రొడ్యూసర్ కూడా ఖర్చు ఉండకూడదు కదా, కెమెరా మీరు ఆన్ చేయకండి, నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇవన్నీ చెప్తాను, షాట్ అంతా అయిపోయాక ఓకే కట్ అని చెప్పిన తర్వాత ప్యాకప్ అని చెప్తాను అని చెప్పి కెమెరా రన్ చేయకుండా ఆ షాట్ పెద్ద క్రెయిన్ షాట్, ఒక పేజీ డైలాగ్ విశ్వనాథ్ గారు చాలా ఎమోషనల్గా చెప్పి అన్నీ చెప్పారు. అయిపోయింది, డైలాగ్ అయిపోయింది, కట్ ప్యాకప్ అన్నాను. అన్నాక అందరూ వెళ్ళిపోయారు. నేను డైరెక్ట్గా సురేష్ బాబు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటి ప్రాబ్లం అన్నాడు. ఏంటి బాబు అదంతా, విశ్వనాథ్ గారు స్పీచ్ల కోసం సినిమాకి వస్తారు, సినిమాలో డ్రామా ఉండాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉండాలి, ఇది వరకు మేము డిస్కస్ చేసింది అనుకున్నది రాసుకున్నది అది కదా, మొత్తం మార్చేసి, ఎప్పుడో నా చిన్నప్పుడు బావమర్దల్లో అల్లురామలింగ గారు చెప్తాడు, తాళంటే అక్షంతలు ఏంటి, 7 అడుగులు అంటే ఏంటి, జీలకర్ర బెల్లం ఏంటి అంటే చెప్తాడు. ఆ టైంలో అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు అది కాదు కదా, ఆ తరుణ్కి ఆర్తి అగర్వాల్కి పెళ్ళి అవుద్దా అవదా, అయితే ఎలా అవుతుంది, ఆ విషయం వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారన్న విషయం ఎలా తెలుస్తుంది, ఇది కదా డ్రామా అని అంటే ఆయనకి వెంటనే నచ్చేసింది. అన్నిటికంటే కూడా నా గట్ ఫీలింగ్ నచ్చింది. ఆయన మొత్తం ఇదంతా షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి క్లైమాక్స్ వేసి చూసుకున్నాక చిచ్చి బోరు కొట్టేసింది, పాతదే బాగుంది కదా అని రీషూట్కి వెళ్ళటం అనేది చాలా చోట్ల జరుగుతుంది. బట్ అది ఏమీ లేకుండా ముందు చెప్పడం అనేది చాలా నచ్చింది. ఇంకా నేను కూడా రాను, నువ్వు అనుకున్నది రాసుకుని నువ్వు అనుకున్నట్టు రేపు ఎల్లుంట్లో క్లైమాక్స్ ఫినిష్ చేశాను. అప్పుడు రాజశేఖర్ అని ఒక తమిళ అతను ఉన్నాడు, అతను నేను కూర్చుని ఆర్డర్లో పెట్టుకుని అదంతా రాసుకుని పరుచూరు బ్రదర్స్ చూపించి ఆ రకంగా క్లైమాక్స్ తీసాం. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్. అంటే నాకు అనిపించింది సార్ పర్సనల్గా, అంటే ఇంత జరిగిందని మాకు ఎలా తెలుస్తుంది, మాకు తెలియదు కదా. ఇంటర్వ్యూలోనే కదా చెప్పగలం, కొంతమంది చెప్పరు సార్. నేను నాకు అదేం లేదు, ఎందుకంటే జరిగింది అబద్ధం అయితే చెప్పకూడదు కానీ జరిగిన నిజాన్ని చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా. తర్వాత పరుచూరు బ్రదర్స్ ఏమనలేదా? ఏమంటారు సినిమా హిట్ అయ్యాక, ఇప్పుడు మాదే తప్పు క్లైమాక్స్ అలా ఉండదని ఎవరు అంటారు కదా, అది కూడా ఆడుతుందేమో అనే కాన్ఫిడెన్స్ ఉంటారు. అవునవును, వాళ్ళు ఎంత గొప్ప రైటర్లు, వాళ్ళు ఎన్నో చూసారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే నేను కర్త కర్మ క్రియ ఆ సినిమాకి, అది ఫ్లాప్ అయినా ఇంకోటైనా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కే ఉంటుంది కానీ రైటర్స్కి ఏమి ఉండదు కదా. సో అందువల్ల నేను నిర్ణయం తీసుకుని నేను అనుకున్నట్టు చేశాను కాబట్టి నాకు ఆ సూపర్ హిట్ వచ్చింది. అంటే యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే, మీరు డైరెక్టర్ అవుతున్నప్పుడు ఈ సినిమాకే మహేష్ బాబుని ఇస్తాను అని సురేష్ బాబు గారు మీకు చెప్తే తరుణ్ కావాలని మీరే అడిగారంట, ఎందువల్ల? ఇస్తానని ఏం కాదు, ఒక కథ చెప్పాక మహేష్ బాబు బాగుంటాడు ఈ క్యారెక్టర్కి అని అన్నాడు ఆయన. సో మహేష్ బాబు బాగుంటాడని ఆయనకు అనిపిస్తే, ఆయన ప్రయత్నిస్తే మహేష్ బాబుని తీసుకురావటం అనేది కష్టమేం కదా వాళ్ళకి. అవును. కాకపోతే మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన బిజీగా ఉన్న హీరో టక్కన కమిట్మెంట్స్ వదిలేసి మనకు రావడానికి 1.5 2 సంవత్సరాల్లో పట్టేస్తుంది.
ఓకే. అప్పటికే నా కెరీర్ లేట్ అయింది. 3 సినిమాలు చేసాం. ఇంకా ఏంటి చేయట్లేదు డైరెక్షన్ అనే మూడ్‌లో ఉన్నాను నేను. హ్మ్. అప్పుడు ఏమన్నానంటే, కథ నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వే కావాలి హిట్ అయింది కదా! తరుణ్‌ని పెట్టుకుందాం. తరుణ్ అయితే బావుంటది ఈ క్యారెక్టర్‌కి అని అంటే, సరే అయితే నువ్వెళ్ళి మాట్లాడు అని అంటే, నేను మాట్లాడి రోజారమణి గారికి వాళ్ళకి చెప్తే, వాళ్ళొచ్చి కథని వెంటనే చాలా బావుందని చెప్పి అలా అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మహేష్ బాబుని ఇస్తానంటే వద్దనే అంత ఎవరు ఉండరు కదా! అంత పొగరు ఎవరికి ఉండదు కదా! సార్. లేట్ అవుద్దనేదే మెయిన్. ఓకే. ఓకే. హ్మ్. అండ్ యాక్చువల్‌గా మీకు ఇప్పుడు ఆకలేస్తుంది. నువ్వు ఒక వారం రోజులు పోయాక బిర్యానీ పెడతాను అంటే వద్దొద్దు ఇప్పుడు ఆవకాయేసి పెట్టండి నెయ్యేసుకు తినేస్తాను అంటాం కదా! కరెక్టే అది. కరెక్ట్ డెసిషనే. ఆ టైప్‌లో ఆ డెసిషన్ అనమాట. యాక్చువల్‌గా 'ఆర్తి అగర్వాల్' అంటే నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. మన సినిమాలో డ్రెస్ సెన్స్ లేదని చెప్పి తరుణ్ టీజ్ చేస్తాడు. తను మిర్రర్ ముందుకెళ్ళి పట్టు పావడ యేసుకొని అలా ఆ! ఓపెన్ చేసి ఆ రాణి కలర్ పింక్ కలర్ అదేసుకొని అద్భుతంగా ఉంటారు. అంటే చూడ్డానికి కళ్ళకి పండగలాగా ఉంటారనమాట లుక్. చాలా బాగా చూపించారు 'ఆర్తి అగర్వాల్' మీరు. ఆహ్, ఆమెని ఎలా కాస్ట్ చేశారు? ఆ సినిమాలో 'ఆర్తి అగర్వాల్‌తో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కాస్త చెప్తారా? అంటే యాక్చువల్‌గా మేము హీరోయిన్‌గా అనుకున్నది మంజుల గారి అమ్మాయి శ్రీదేవి. సార్. నేను మెడ్రాస్ వెళ్ళాను. ఆ అమ్మాయికి కథ చెప్పాను. ఆ అమ్మాయికి నచ్చింది. సో, చేస్తానంది అన్నీ అయినాయి. సురేష్ బాబు గారు ఏం చేశాడంటే ఆయన ఎప్పుడు ప్రాజెక్ట్‌కి ఎలాగ వాల్యూస్ తీసుకురావాలి, ప్రాజెక్ట్‌ని ఎలాగ క్రేజ్‌గా బయటోళ్ళు మాట్లాడుకోవాలి అనే యాంగిల్‌లో ఆలోచిస్తాడు ఆయన. అంటే మార్కెటింగు స్కిల్స్ అనమాట. మేము అన్నీ ఓకే చేసుకున్నాక ఓ రోజు పిలిచాడు నాకు. పిలిచి నువ్వు నాకు నచ్చావు సూపర్ హిట్ అయిపోయింది. 'ఆర్తి అగర్వాల్' మళ్ళీ ఎవరికి దొరకదు. ఇప్పుడు మన చేతిలో ఉంది. సెకండ్ ఫిల్మ్ కూడా మనకి అగ్రిమెంట్ ఉంది. మన సినిమాలో అయితే ఎలా ఉంటుంది అంటావా అని అంటే చాలా బాగుంటుంది బాబు అని. సో అలా క్యాష్ చేశారు. మిమ్మల్ని అడిగారు. అడిగాడు. అడిగి అదే మామూలుగా అడగటం అంటే మనం నో అనేది ఏమి ఉండదు. బట్ డైరెక్టర్గా నాకు చెప్పాలి కదా, నేనే ఇప్పుడు ఆ అమ్మాయితో సీన్స్ అన్ని చేయించుకోవాలి. అప్పుడు అదే నువ్వు ఫస్ట్ టైం కదా, ఆ అమ్మాయికి తెలుగు రాదు, నువ్వు ఓకే అంటున్నావు కాబట్టి మన గెస్ట్ హౌస్లో ఉంటుంది, సీన్స్ అన్నీ వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఎలా చేస్తావు చూడు అని అంటే అప్పుడు రోజు నేను ఈవినింగ్ వెళ్ళి ఒక గంట అమ్మాయితో కూర్చుని సీన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి ఎలా చెప్పాలో చెప్పి తెలుగు డైలాగులు నేర్పేవాడిని అక్కడ పెట్టి తెలుగులో మాట్లాడించి అలా చేస్తాం. సార్. మొత్తం ఈ ప్రాసెస్‌లో ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా 'ఆర్తి అగర్వాల్‌తో' మీది? సెట్‌లో గానీ, మేకింగ్ ప్రాసెస్‌లో గానీ? ఆర్తి అగర్వాల్ అంటే జనరల్గా సినిమా అన్నాక హీరో హీరోయిన్స్ మధ్యన రొమాన్స్ కానీ కొంచెం క్లోజ్నెస్ సీన్స్ కానీ అన్నీ ఉంటాయి. అవి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు అగర్వాల్ అని. అతను ఏంటంటే కమర్షియల్ యాంగిల్లో డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవటం అనేది ఒక పార్ట్ అయితే సెంటిమెంటల్గా కూతుర్ని కాపాడుకోవాలి, కొంచెం కూతుర్ని ఎక్స్పోజ్ చేయనివ్వకూడదు అనేది ఉండేది. బట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ పరంగా జస్టిస్ చేయాలి, ఈ క్యారెక్టర్కి ఇలా చేయాలి కాబట్టి చేయాలి అనేది ఈ అమ్మాయికి ఉండేది. సో వాళ్ళిద్దరికి ఏముంది అనేది పక్కన పెట్టేస్తే డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మాకు కానీ నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఆ సీన్ పర్ఫెక్ట్గా రావాలి అనే దానికోసం మెల్లిగా ఆయన్ని డైవర్ట్ చేసి ఇంకో కారులో రమ్మని ఆ కార్ డ్రైవర్ని ఒక గంట లేట్గా తీసుకురా అని చెప్పి ఆ లోపు ఆ సీన్ అవగొట్టి అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీ అయ్యి తరుణ్ హ్యాపీ అయ్యి మా యూనిట్ అంతా బలి చేశారండి, అతను ఉంటే చేయనోడు ఈ సీన్ అది ఇదని అలాంటిది ఒకటి జరిగింది. ఇది కూడా ట్రబుల్ షూటింగే. తర్వాత ఎందుకో వాళ్ళిద్దరి మధ్యన చిన్న క్లాష్ వచ్చింది. క్లాష్ వచ్చి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. అప్పుడు కరెక్ట్గా మేము అవుట్డోర్ షూటింగ్ రాజమండ్రి వెళ్తున్నాం. నిండు గోదావరి కదా సాంగ్, ఆ సాంగ్ చాలా ఇష్టపడి రాయించుకుని చేయించుకున్న సాంగ్. దాంట్లో వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, వీళ్ళిద్దరు ఫుల్ ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి పర్ఫామ్ చేయాలనేది నా ఫీలింగ్. అలా ప్రేమ కూడా ఆ సీన్ ముందే పండి ఉంటుంది. ఉంటుంది అని అందుకుని మేము లక్కీగా ముగ్గురం కలిసి
ఒకే ట్రైన్లో వెళ్ళాం రాజమండ్రి. హీరో, హీరోయిన్ మీరా? ఆ, ఆ! ఒకే ట్రైన్లో ఒకే కూపేలో. హ్మ్. సో వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి మాట్లాడుకునేలా చేసి హ్మ్. రాజమండ్రి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు క్లోజ్ అయిపోయారు. హ్మ్. ఆ సాంగ్ స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చింది. వచ్చింది. కులశేఖర్ గారు అనుకుంటాను అది రాసింది. కులశేఖర్ రాసి అవును. అండ్ ఆర్‌పి పట్నాయక్ గారి పాటలు కూడా చాలా ప్లస్ అయింది సినిమాకి. బాగా మ్యూజిక్. అవును. బాగా ఆ సినిమాకి అన్నీ కుదిరినాయి. సార్. కథ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షను, పబ్లిసిటీ డిజైన్స్తో సుద్దా అన్నీ కుదిరినాయి. ప్రొడ్యూసర్ ప్రమోషను. మీరు కూడా ఒక పాట రాసినట్టున్నారు. ఆ, తర్వాత రాసారా సార్ ఏ పాటలన్నా? అంటే నేను ఇంకా ఆఫీసులకి వెళ్ళి నేను పాటలు రాస్తాను అనే ప్రొఫెషనల్లో టైప్ కాదు, కానీ ఇన్హెరెంట్ నాలో ఏదో ఉంది. హ్మ్. అది కథ రాస్తే కథ మీద ఉంటుంది. డైలాగ్స్ అప్పుడు డైలాగ్స్లో కూడా నేను ఆలోచిస్తాను. అలాగా ఒక హీరో హీరోయిన్కి మధ్యలో ఆ అమ్మాయి ఫీలింగ్స్ మీద ఇలా ఉంటే బాగుంటుంది అని రైటర్కి చెప్పడానికి ఒక ఫైల్ తయారు చేసుకున్నాను. హ్మ్. ప్రతి సాంగ్లో ఇది మ్యాటరు, ఈ మ్యాటర్ రావాలని. అది ఆర్‌పి పట్నాయక్ నచ్చి వెంటనే ట్యూన్ చేశాడు. సార్. అది సురేష్ బాబు వాళ్ళకి పంపిస్తే 4 ట్యూన్లలో ఇది బాగుంది, ఈ పాట లిరిక్స్ కూడా బాగున్నాయి హ్మ్. అని అనగానే ఆర్‌పి వచ్చి చరణాలు కూడా మీరే రాసండి అని చెప్పి ఫోర్స్ చేస్తే రాశాను. అది ఎలా ఎలా ఏదో ఎలా ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో ఆ! మొదలైంది ఆ ఓకే. పాట. ఓకే. ఎలా ఎలా అనేది చంద్రబోస్ గారు రాశాడు. ఓకే. అది కూడా సీక్వెన్స్ మొత్తం మ్యాటర్ రాసుకుని ఆయనకి ఎక్కడో ఫోన్లో ఉన్నప్పుడు చెప్పా. హ్మ్. పొల్లాచ్చిలోనే ఎక్కడో ఉన్నాడు, ఇలాగ పాట రాయాలి బోస్ గారు అంటే, సిచ్యువేషన్ ఏంటి కాశీ గారు, నేను మళ్ళీ అక్కడికి వచ్చే లోపు ఆలోచించుకుంటాను అని హ్మ్. అంటే, ఏం లేదు, ఇప్పుడు మన మనసులో ఉన్నది వెళ్ళి చెప్పాలని ట్రై చేస్తాము. ఇప్పుడు చెప్పలేక నీళ్ళు నవ్వులుతూ కాళ్ళతోటి ఇలా అనుకుంటూ ఆ, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. అలాంటి ఫీలింగ్లో హీరోయిన్ తను ప్రేమించిన ప్రేమని హీరోకి ఎలా చెప్పాలని తపన పడడమే సాంగ్ అన్నారు. హ్మ్. వచ్చేసింది, అద్భుతంగా ఉన్న సిచ్యువేషను, మీరు వచ్చేటప్పుడు చూడండి అదర్ కూడా వేస్తాను అది ఇది అని చెప్పి ఎలా ఎలా తెలుపును అనే పాట అదిరిపోయింది సాంగ్. చాలా కాలేజీల్లో సార్ అంటే కాలేజీలో ఫెస్టులు జరుగుతుంటాయి కదా! వాటిల్లో అమ్మాయిలు డాన్స్ వేసే అంటే ఈ పాట లేకుండా అమ్మాయి ఆ ఫెస్ట్‌లో ప్రతి కాలేజీలో ఈ పాటకి డాన్స్ చేసేవాళ్ళు అమ్మాయిలు. ఎందుకంటే ప్రేమను ఎలా వ్యక్తపరచాలనేది అబ్బాయిలకి చాలా పాటలున్నాయి. అవును. అమ్మాయిలకి ఎక్కువ పాటలు లేవు. సో, చాలామంది లేడీస్ ఈ సాంగ్‌ని ఓన్ చేసుకున్నారు. అవును. సార్ అది యాక్చువల్‌గా మీరు కళ్యాణ్ రామ్ గారిని పరిచయం చేసే ముందు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. కరెక్టో కాదో చెప్పండి. హరికృష్ణ గారు మీతో చాలా సేపు కూర్చొని మాట్లాడారంట. బాబు బాబు లాంచింగు నీ చేతుల్లో పెడుతున్నాను. నీదే బాధ్యత. నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి చాలా సేపు మాట్లాడారంట మీతో, నిజమేనా? అంటే అలా ఏం లేదు, హరికృష్ణ గారు చాలా జోవియల్. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఉషా కిరణ్ బ్యానర్ ఉంది. హ్మ్. ఉషా కిరణ్ వాళ్ళు మంచి డైరెక్టర్నే సెలెక్ట్ చేసుకుంటారు. హ్మ్. నాకు అప్పుడు సూపర్ హిట్ ఉంది, హ్మ్. నువ్వు లేక నేను లేక. అవును. అవును. అంత డిస్కషన్ ఏం జరగలేదు, కానీ కథ చెప్పడానికి వెళ్తే హ్మ్. అన్నీ మీరు చూసుకుంటారు కదా, ఏముంది మేము కథ డిసైడ్ చేసేది హ్మ్. అనే ఇది ఇచ్చారు. ఆ నమ్మకం అనేది ఇప్పుడు ఒక కొత్త అబ్బాయిని పుసుక్కున అలా నమ్మేసాము చేసామంటే గొప్ప, కానీ ఆల్రెడీ సూపర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాము నువ్వు హ్మ్. లేక నేను లేను, అప్పుడు ఆటోమేటిక్గా నమ్మకం ఉంటుంది కదా. అవును. అది నమ్మే ఆ. మీ పేరు మీరు ఫైనల్ అవ్వంగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఫీల్ అయ్యారు. తర్వాత ఆయనతో నా రిలేషన్ చాలా బాగుండేది. హ్మ్. సినిమా తర్వాత కూడా చాలా కలిసాము, మా గృహప్రవేశానికి వచ్చాడు ఆయన. సార్. ఆ, వాళ్ళ ఫ్యామిలీ బాలయ్య బాబుతో బాగా నా జర్నీ ఎక్కువ. అయ్యో! చాలా సినిమాలు చేశారు. తర్వాత రామకృష్ణ బాబు కానీ, మోహన్ కృష్ణ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే ఫోన్ తీసి మాట్లాడేలాగా అంత క్లోజ్నెస్ ఉంటుంది. సార్, ఇక్కడ మీ జర్నీ కాస్త ఆపుదాము. నేను ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి అడుగుతాను. ఇప్పుడు ప్రతి ఫీల్డ్‌లో సార్, అంటే మీడియా గాని, సాఫ్ట్‌వేర్ గాని ప్రతి ఫీల్డ్‌లో ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దాని మీద అవగాహన రావడం అత్యవసరం అయిపోయింది. ఒక ఫిల్మ్ మేకర్‌గా మీరు చెప్పండి. ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ డైరెక్టర్స్ గాని, లేకుంటే కో డైరెక్టర్స్ గాని, ఎవరైనా మేకర్స్ ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? అండ్ మీరు ఎలా అప్‌డేట్ అయ్యి ఉన్నారు ఏఐ విషయంలో? అంటే సమాజంలో
అభివృద్ధి అనేది మనకు ఎలా కనపడద్దంటే ఉన్న సిస్టమ్స్ని అప్డేట్ చేసుకుని ఇంకా కొత్తవి వచ్చి ఇన్నోవేట్ చేసి టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటే అది డెవలప్మెంట్ కింద కనిపిస్తుంది. సో సినిమా మేకింగ్లో కూడా ఎన్నో సిస్టమ్స్ ఎక్విప్మెంట్లో కానీ కెమెరాల్లో కానీ ఎడిటింగ్లో కానీ చాలా వచ్చినాయి. మనం అప్డేట్ అవుతూ వచ్చాం. సార్ తర్వాత ఫస్ట్ ఆప్టికల్ వర్క్ అనేవారు, మన ల్యాబ్లో చేసేవారు ఆప్టికల్ వర్క్ అని. దాని తర్వాత గ్రాఫిక్స్ అని వచ్చినాయి, తర్వాత విఎఫ్ఎక్స్, ఇలాగా వీటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఏఐ. సార్ నా ఉద్దేశం దాన్ని మిస్యూజ్ చేయకుండా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో అది ఏ రేంజ్కి వెళ్తుందంటే యాక్టర్సే లేకుండా మనం సినిమా తీసేయచ్చు అనే రేంజ్లో ఉంటుంది. అవునా? దానికి ఉదాహరణ నేను చెప్తాను. రీసెంట్గా తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో బ్రహ్మానందం గారిని, దాంట్లో నేను కల్చరల్ కమిటీ చైర్మన్, బ్రహ్మానందం గారిని సన్మానిద్దామని చెప్పి అని అంటే ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. ఆయన నిజంగా నా మీద ప్రేమతో నేను వస్తాను అని చెప్పి వచ్చాడు. ఆయన ఒప్పుకున్న కాడి నుంచి రావడానికి మధ్యలో ఆయన చాలా హ్యాపీ చేయాలి. సన్మానం అనగానే ఉంది, షాల్వాలు కామను, దండలు కామను, గజమాలు వేస్తారు, ఏదో మైక్ దగ్గర పొగుడుతారు, ఏదో ఏవి కట్ చేస్తారు. అవన్నీ ఆయన చూసినవి పెద్ద ఆయన ఏం ఇంప్రెస్ అవుతాడు అనే యాంగిల్లో ఆలోచించి కొత్తగా చేయాలి అని చెప్పేసి తపన పడి ఒక థాట్ వస్తే ఆ థాట్ని బేస్ చేసుకుని, ఆ థాట్ ఏంటంటే స్వర్గంలో ఉన్న కమీడియన్స్ అందరూ కూడా బ్రహ్మానందం గారిని పొగుడుతూ ఆశీస్సులు ఇస్తూ విషెస్, ఉగాది శుభాకాంక్షలు చెప్పి చేస్తే అక్కడున్న జంజాల్ గారు, నాకు చాలా గర్వంగా ఉందయ్యా, పాత హాస్య నటులు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటుంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి వాళ్ళ ఆశీస్సులు గులాబీ రేకుల్లాగానో అక్షంతలాగో పైనుంచి చేస్తూ ఉంటే బ్రహ్మానందం గారి మీద పడి ఆయన దండం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది. వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి సార్. అది చేశాను నేను ప్రాక్టికల్గా. ఏఐలో చేస్తే ఆ సన్మానం వల్ల ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని, కాశీ నీ కష్టం కనపడుతుంది, నా మీద ఉన్న నీకు ఇష్టం కనపడుతుంది, అంత బాగా చేసావయ్యా, ఎన్నో సన్మానాలు చూశాను కానీ ఈ సన్మానంలో నేను చాలా పొందిన తృప్తి చాలా ఉందని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆ మర్నాడు ఒక అరగంట మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది యూట్యూబ్లో ఉంది, ఎవరైనా చూడొచ్చు. అంటే కాశీ విశ్వనాథ్ బ్రహ్మానందం గారిని విష్ చేయడానికి కోరిక మేరకు వచ్చిన సెలబ్రిటీస్ అని ఉంటుంది. అంటే ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ ట్రావెలింగ్లో మీరు చేయాల్సిన 100% ఫుల్ఫిల్ చేశారు, అప్డేట్ అవుతున్నారు, పోతూ ఉన్నారు. ఇంత అప్డేట్ అవుతున్నారు కదా మీరు, నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్లో అద్భుతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ చాలామందికి ఆల్ ఆఫ్ సడన్గా ఛాన్స్ వస్తుంది, ఫిలిం మేకింగ్ మీద పట్టు దొరకట్లేదు, సగం సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఆగిపోతుంది. అంటే రోజు ప్రెస్ మీట్లకు వెళ్తా చూస్తున్నాను, నాకు తెలిసి మీరు చూస్తుంటారు. ఇలా ఛాన్స్ వచ్చేసిందని చెప్పి స్కిల్ లేకుండా సినిమా స్టార్ట్ చేసే డైరెక్టర్లో ఉన్నారు. సో ఈ ఫిల్టర్ ఎలా జరగాలి, గుడ్ బ్యాడ్, ఈ ఫిల్టర్ ఎలా జరగాలంటారు? అంతకుముందు మీరు చెప్పినట్టు మీరు 10 ఏళ్ళు చేసేవాళ్ళు, ఇంక ఫిల్టర్ అదే, ఆ ప్రాసెస్సే ఫిల్టర్, బట్ ఇప్పుడు ఆ ఫిల్టర్ లేకుండా పోయింది. అంటే ఏం లేదు, డబ్బు ఉంటే ఎవరైనా సినిమా తీసేయచ్చు. నేనే డైరెక్టర్, నేనే మ్యూజిక్ డైరెక్టర్, నా టేస్ట్ ప్రకారం నేనే ఎడిటర్ అనే పేర్లు వేసేసుకుని చేసేసే అవకాశం ఉంది. ఇక్కడ డబ్బే ఉండాలి, డబ్బన్నా ఉండాలి, లేకపోతే డబ్బున్నవాడు ఇతని మాటలకు పడిపోయన్నా ఉండాలి. ఈ రెండిట్ల వల్లే అవగాహన లేని డైరెక్టర్స్ తోటి సినిమాలు వస్తున్నాయి. ఫెయిల్యూర్ రేట్ కూడా పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ అంటే ఎవరు? ఒక అల్లుళ్ళు అంటాడు, సబ్జెక్ట్ కూతురు లాంటిది నిర్మాతకి. కూతురు జీవితం బాగుండాలన్నా, తన జీవితం బాగుండాలన్నా అల్లుడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరైనోడిని సెలెక్ట్ చేసుకుంటే ప్రాజెక్టు సరైన విధానంలో వెళ్తుంది.
ఒక రాంగ్ పర్సన్ను, అవగాహన లేని పర్సన్ను చేసుకుంటే బడ్జెట్ పెరిగిపోద్ది, సినిమా ఆడదు. తీసేసిన సినిమాని చూసి ఏముంది దీంట్లో, అసలు ఫీల్ అవటానికి ఏమి లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇలాంటివన్నీ వస్తాయి. సార్ సో అందువల్ల ఏంటంటే ప్రొడ్యూసర్సు అంటే చాలామంది స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు. కొత్త ప్రొడ్యూసర్సు మాటల్లో పడిపోతున్నారు. ఒకటి మా వాక్చాతుర్యానికి పడుతున్నారు, రెండు వాళ్ళు చీటింగ్కి పడుతున్నారు. ఏమండి 50 లక్షల్లో సినిమా తీసేస్తాను మీకు, నిర్మాత ప్రెస్ మీట్లు పేర్లు అన్నీ వచ్చేస్తాయంటే అతను ఏ రియల్ ఎస్టేట్లోనూ ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదిస్తే 50 లక్షలే కదా అని దిగుతాడు. అది షెడ్యూల్ అయ్యే మధ్యలోనే అయిపోద్ది. అతను అప్పటికి ఊరంతా ప్రెస్ మీట్లు పెట్టి నేను నిర్మాతనే సినిమా తీస్తున్నానని అడావుడిగా చెప్పుకుని ఉంటాడు. మళ్ళీ పరువు తక్కువ అని చెప్పి ఇంకొక 50 లక్షలు, ఇంకొక 50, అలాగే 7-8 కోట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయిపోయింది జీవితం. అయిపోయింది. డైరెక్టర్కి ఆ ప్రాసెస్లో మెయింటెనెన్స్ అంతా బాగుద్ది, ప్రొడ్యూసర్కి మొత్తం బాగుద్ది, మెయింటెనెన్స్ కూడా లేకుండా పోద్ది. అంతే కదా. అయితే నాకు తెలిసిన రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీ దగ్గరికి సూట్ కేసులో డబ్బు పెట్టుకొని ఒక వ్యక్తి వస్తే, కోటీశ్వరుడు, సార్ మనం సినిమా చేద్దాం సార్, నేనే హీరోని, మీరు డైరెక్షన్ చేయాలి అని వస్తే, ఆ రోజు మీరు సినిమా తీసేస్తే, ఈ లెక్కలేమి వేసుకోకుండా మీరు సినిమా కానీ తీసేస్తే మీకు ఒక 40-50 లక్షలు ఎంతో మీ రెమ్యునరేషన్ మీకు వచ్చేస్తుంది. సార్ నాటే స్మాల్ అమౌంట్ సార్, 40-50 లక్షలు అంటే. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, ఇతను నష్టపోతాడు అని చెప్పి మీరు అతనికి అర్థమయ్యేలాగా చెప్పి మీరు అతన్ని వెనక్కి పంపించారు. అవును, ఇది జరిగింది, వాస్తవం. గుర్తుందా ఇది మీకు? ఇది అంటే కుర్రాడు యంగ్స్టర్ మా ఇంటికి వచ్చాడు. మామూలుగా సూట్ కేసుని పట్టుకుని వచ్చాడు. ఎవరో ఏదో మెడికల్ రిప్రజెంటేటివ్లా అని అనుకుంటే, ఎవరు బాబు నువ్వు అంటే, సినిమా తీయటానికి వచ్చానండి. రా కూర్చో అని చెప్పి, ఏంటి చెప్పు అని అంటే, ఎలాగా అంటే, సినిమా అంటే ఆషామాషి కాదు, మంచి స్టోరీ ఉండాలి, ఆ స్టోరీకి తగ్గట్టు ఒక హీరో ఉండాలి. లేదండి నేనే హీరోనండి, నేనే హీరోని, ఇదిగో 10 లక్షలు తెచ్చాను మీకు ఇస్తున్నాను అడ్వాన్స్, మీరు సినిమా చేసి పెట్టాలి నాకు, మీ గురించి బాగా విన్నాను నేను అన్నాడు. అంటే నేను నీ సినిమా తీయటం అనేది నీకు ప్రాఫిట్ రావాలి కదా, నువ్వు పెట్టిన డబ్బులు వెనక్కి రావాలి కదా, నీకు పేరు రావాలి కదా, నువ్వు హీరోగా అయితే అన్నీ రావు. ఓ మంచి హీరోని పెట్టి, నీకు మంచి క్యారెక్టర్ని పెట్టి మనం కట్ చేసి సినిమా చేద్దాం. తొందరపడి మొదలెట్టేయటం అనేది నా వల్ల అవ్వదు. నీ డబ్బుని చూసి నేను ఏదో నిన్ను ట్రాప్ చేసి చేస్తానని అనే టైప్ కూడా కాదు నేను. దీనికి ఒప్పుకుంటే నేను అడ్వాన్స్ తీసుకుంటాను, లేదంటే నీ డబ్బులు నువ్వు పట్టుకెళ్ళిపో. లేదండి ఎల్లుండే మొదలెట్టేయాలి, నేనే హీరో అన్నాడు. తీసుకెళ్ళిపో నీ డబ్బులు అని. ఇతను అంత అనుకున్నాడు, కానీ అంత ఈజీగా ఎవరు దొరుకుతారు అని అంటే ఒకడు దొరికాడు. నేను ఆ రోజు సురేష్ ప్రొడక్షన్స్కి ఏదో పని ఉంటే పరిగెట్టుకుంటూ వచ్చాడు. సార్ మొదలెట్టేసామండి, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. వెరీ గుడ్ అని. అది డిజాస్టర్ అయింది. తర్వాత వచ్చి ఆ రోజు మీరు చెప్తే వినలేదని బాధపడ్డాడు ఆ హీరో. ఇవన్నీ జరిగినాయి. మనం డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చీటింగ్ చేయలేం కదా సార్. అతను చేయటం కాదు, నన్ను నేను చేసుకోలేను. ఫస్ట్ ఆ ప్రాసెస్లో అతనికి మంచి జరిగిందా ఏం జరిగిందా అనేది అతను, ఎందుకంటే అనుకున్నాడంటే వాళ్ళు ఆగరు కదా సార్. బట్ వాళ్ళు ఆగుతారు లేదనేది మనకు అనవసరం, చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది జెన్యూన్గా అని నేను అప్పుడు అలా చెప్పా. అండ్ డబ్బు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. నేను తెలుసుకున్నది, కాశీ విశ్వనాథ్ చేసింది 2 సినిమాలు డైరెక్టర్గా, యాక్టర్గా చాలా సినిమాలు చేశారు. 250 పైగా సినిమాలు ఏవో చేశారు. కానీ 250 సినిమాల్లో రెమ్యునరేషన్ తీసుకుంది, పూర్తి రెమ్యునరేషన్ తీసుకుంది చాలా తక్కువ. చాలామందికి ఫ్రీగా కూడా చేస్తున్నారు మీరు. ఎందుకంటే వాళ్ళంతా మీ కో డైరెక్టర్లు, మీ అసోసియేట్ అసిస్టెంట్లు ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చేసిన రోజులు ఉన్నాయి. చాలామంది దగ్గర రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. కానీ కాశీ విశ్వనాథ్ కోటీశ్వరుడే. ఫైనాన్షియల్గా డిసిప్లిన్ చాలా ఎక్కువ. హైదరాబాదులో చాలా స్థలాలు కొన్నాడు. అట్ ప్రజెంట్ కూడా కాశీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో షేర్లు ఉన్నాయి, తెలిసింది. నిజమా అవుతాం సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం అనేది అబద్ధం. రియల్ ఎస్టేట్లో షేర్లు ఉన్నది కూడా అబద్ధమే. బట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంది. నేను ఆ రోజుల్లో
నా వైఫ్ సైడ్ కానీ మా ఫాదర్ సైడ్ కానీ ఇక్కడ సంపాదించినవి కాదు. సార్. ఆ తక్కువ టైంలో కొన్ని ప్లేసెస్ తీసుకోవటం, అవి బాగా పెరగటం. హ్మ్. ఆ టైంలో చాలా ₹100 పెట్టుంటే ఇప్పుడు ₹1,00,000 అయిపోవటం అన్న టైప్లో అప్పుడు ఇన్వెస్ట్ చేసాం. హ్మ్. అది కూడా ఒక రకంగా కెరీర్లో బ్యాడ్ టైంలో నా గుడ్ టైం లాగా. నా సెకండ్ ఫిల్మ్ డైరెక్షన్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫిల్మ్ చేయటానికి వచ్చే గ్యాప్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అది గోల్డెన్ టైం అనమాట ఇన్వెస్ట్మెంట్స్కి. ఆ గోల్డెన్ టైం అనేది నాకు వర్కౌట్ అయింది. సార్. దట్టు నా మెంటాలిటీ కూడా బేసిక్గా అలవాట్లు లేవు నాకు. నాకున్న అలవాట్లలో అది వీక్నెస్సా లేకపోతే అలవాటా అని చెప్తే చారిటీస్ చాలా బాగా చేస్తాను నేను. కరెక్ట్ సార్, విన్నాను. నేను చాలామందికి కనపడనే 90% ఉంటాయి, కనిపించే ఒక 10% ఉంటాయి. ఎందుకు అని అంటే చాలా ట్రబుల్స్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, కింద నుంచి పైకి వచ్చి ఒక పూట భోజనం కూడా లేని వాళ్ళని చూసే ప్రాసెస్లో ఎదిగాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఒక డైరెక్టర్ స్థాయికి, ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాను. సార్. అసోసియేషన్లో 2,000 మంది మెంబర్లు ఉంటే వాళ్ళలో 100 మందికే పని ఉంటుంది. హ్మ్. మిగతా 1,900 మంది ఎలా సర్వైవ్ అవుతారు ఏంటి అనేటప్పుడు వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలన్నీ తెలిసి మొత్తం మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యేలాగా లేకపోతే మనం కింద పడిపోయేలా కాదు, కానీ మన జేబులో ₹1 ఉందంటే ఈజీగా ఒక పావలాయో 30 పైసలో ఎదటోడికి సాయం చేస్తే మనమేం పడిపోం కదా అనే ఒక ధోరణితోటి నేను చాలా అవన్నీ చేస్తాను. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి హెల్ప్ చేస్తాడు కాశీ అని చెప్పి ఆ చెప్పారు సార్. ప్రాసెస్లోనే ఇందాక మీరు అన్నదానికి కొన్ని సినిమాలకి డబ్బులు తీసుకోకుండా చేసిన సినిమాలు ఉన్నాయి, హ్మ్. కొన్ని ఎగ్గొట్టినవి ఉన్నాయి. హ్మ్. ఆ డబ్బుల సైడ్ మనం అంత ప్రెజర్ చేసి, అంటే దేవుడు మనకేదో డైరెక్షన్ చేద్దామని వస్తే యాక్టింగ్ అవకాశం ఇచ్చాడు, యాక్టర్ అయ్యాము. హ్మ్. అసలు ప్రయత్నం చేయకుండానే 250 సినిమాలు అనేది చిన్న విషయం కాదు. ఒక 15 ఏళ్ల కెరీర్లో మనం మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశంగా కూడా అనుకుని హ్మ్. ఏ డైరెక్టర్ అయినా సరే వచ్చి, సార్ ఇది నా ఫస్ట్ ఛాన్స్, మీరు నాకు చేసి పెట్టాలి హ్మ్. అని అన్నప్పుడు తగ్గించినవి ఉన్నాయి, అసలు లేకుండా చేసినవి ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్పారు సార్. ఆ, షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్‌కి వెళ్ళే ముందు కూడా ఆ, ముందు సినిమా రిలీజ్ చేయి, నీకేమన్నా మిగిలితే ఇవ్వు, లేకుంటే లేదని చెప్పిన కూడా అది సందర్భాలు అది ఉన్నాయి. కూడా జరిగినాయి. ఆ! అది మామూలుగా అది చిన్న కో డైరెక్టర్గా ఉండగానే జరిగింది నాకు. ఆ! అది జగపతి బాబు గారి ఫాదరు సార్. ఆ, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండ్ ఆయన. సార్. ఆయన నన్ను ఎందుకు లైక్ చేసేవాడు. ఆయన హ్మ్. ఫస్ట్లోనే ఆయన ఇష్టం అనిపించేసింది, ఎందుకంటే ఆయన కో డైరెక్టర్గా నేను హైదరాబాద్ మెడ్రాస్ నుంచి వస్తే దసరా బుల్లోళ్ళలో ఒక కారు ఉండేది, ఆ కారు వేసుకుని ఆయన వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవటానికి. సార్. ఆ దసరా బుల్లో రిలీజ్ అయినప్పుడు బచ్చా అప్పుడు మనం హ్మ్. చిన్న కుర్రాడిని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను, ఆయన నా కోసం ఇలా వచ్చాడు. అలాంటి ఆయనకి ఆ సినిమా చివరికి వచ్చేటప్పటికి కొంచెం ఒక 15 లక్షల డెఫిషియట్ లాగా ఏదో డిస్కషన్స్లో వినబడింది. వినబడితే ఓ రోజు వెళ్ళి, సార్ నాకు ఇంకా 40,000 50,000 రావాలి, హ్మ్. ఆ, శరత్ గారికి ఎంతో ఉంది, ఇలా ఎడిటర్స్కి ఉంది, కెమెరామెన్కి ఉంది, వాళ్ళందరితో మాట్లాడతాను, హ్మ్. మీరు అసలు ఏ పైసా కూడా ఇవ్వక్కర్లేదు, మనం సినిమా రిలీజ్ చేసేద్దాం సార్ అన్నాను. బస్. అని అంటే ఆయన ఇలా చూసి ఇలా తట్టి, పిచ్చోడా విబి రాజేంద్ర ప్రసాద్ గురించి నీకు తెలియదు అనే నవ్వు నవ్వాడు. కట్ చేస్తే మన్నాడు టేబుల్ మీద డబ్బులు అలాగా 20 లక్షలు ఎంతో ఉన్నాయి, మా అందరికీ కూడా టక 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 అందరికి ఇచ్చి అప్పు చేసే సార్. ఆ సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ అయింది. అది వెళ్ళి జగపతి బాబు తోటి చెప్పాడంట, రే కాశీ ఇలా కొడుకులాగా ఆలోచించాడు రా అని. హ్మ్. ఆ షూటింగ్లో ఏంటి కాశీ నాన్నే బుట్టలో పడేసావు, నాతో ఇలా అన్నాడు హ్మ్. అని అంటే, ఏం లేదు బాబు, ఏ ప్రొడ్యూసర్ అయినా అలాగే అంటాము హ్మ్. అని అన్నాను నేను. అప్పుడు అలా జరిగింది. ఇయన్నీ విన్నాను సార్ నేను. యాక్చువల్‌గా ఈ 2, 3 రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం ఉమ్, ఆహ్, అందరితో మాట్లాడుతుంటే చాలా గొప్పగా చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఎవరికన్నా హెల్ప్ ఉంటే ఫస్ట్ సహాయం చేస్తాడు. ఉమ్, అలా అని చెప్పేసి మళ్ళీ డబ్బులనేమన్నా విచ్చలవిడిగా చూస్తాడంటే కాదు. అతను చెయ్యి పెట్టి కొన్న ప్రతి ల్యాండు ఖచ్చితంగా తక్కువ సమయంలో రేట్లు పెరిగినియి.
అని అది చెప్పి నిజమే. అదే ఇట్స్ ఎ లక్, గాడ్ గిఫ్ట్ అది. అంటే రియల్ ఎస్టేట్‌లో తెలివితేటల కంటే కూడా నా ఉద్దేశంలో టైమింగు, లక్కు చాలా ఇంపార్టెంట్. సార్. ఆ టైంలో, ఆ ప్లేస్‌లో మనం కొనడానికి మన దగ్గర డబ్బులున్నాయి. కొనాలని మనం వెళ్లి ప్రయత్నం చేశాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను తెలివిగా ప్లాన్ చేశాను అంటే ఇప్పుడు నేను చేయలేం కదా! సార్. ఇప్పుడు గజం ఎక్కడ చూసినా 2,00,000, 3,00,000 అయిపోయాక నా తెలివితేటలు ఏముంటాయి? సో, అందువల్ల బట్ ఒకటేంటంటే డబ్బు అనేది మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. లక్ష్మీదేవి అంటామా? లేకపోతే ఇంకో ఏదో పేరు పెట్టుకుంటాం. రెస్పెక్ట్ ఇస్తే మనకి కలిసొచ్చేలాగా చేస్తది. మనం పడిపోకుండా చూస్తది. ఇయన్నీ ఉంటాయి. దుబారా చేసేసి మీనింగ్‌లెస్ ఎక్స్‌పెండిచర్ చేసేసి, రేపు అనేది ఒకటుంటది అనేది ఆలోచించకుండా చేసేసినోళ్ళందరూ గూడా చాలా ఇబ్బంది పడ్డారు. దేకిచ్చేస్తది మనిషిని. ఆహ్! ఎక్కడికెళ్ళినా డబ్బు పుట్టదు. డబ్బు లేపోతే రోజు గడవదు. సో, అందువల్ల ఏంటంటే నేను ఎవరికైనా ఓ మాట చెప్తాను. పెద్దలు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోరా అని అంటారు. దాని అర్థం మనం కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా తెలుసుకుంటే. హ్మ్. నీకు ఆదాయం వచ్చినప్పుడు ఆ ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోరా అని అర్థం. సార్. సో, ఒకవేళ నీకు టైం లేకపోతే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకునే టైం నీకు లేకపోతే అట్‌లీస్ట్ ఒక టార్చ్ లైట్ కొనుక్కో. ఆ వెలుగులో అయినా నువ్వు చక్కబెట్టుకోవచ్చు. హ్మ్. అని నేను సరదాగా అందరితోటి ఇంటర్వ్యూలో కూడా చెప్తాను నేను. అంటే మనం నమ్ముకుని ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీతో గేమ్‌లు ఆడకూడదు. కరెక్ట్ సార్. సో, ఆళ్ళ భవిష్యత్తు గాని, పిల్లల చదువులు గాని ఎవ్వరిని అడిగినా ఇండస్ట్రీలో టైం బాగోకపోతే, సక్సెస్ లేకపోతే రూపాయి కూడా హెల్ప్ చేయరు. హ్మ్. ఎవ్వరికీ చేయరు. మీతోటి అవసరం ఉందంటే పాతాళంలో ఉన్న తవ్వి బయటికి తీసుకొచ్చి మీకు మర్యాదలు చేసి మిమ్మల్ని ఇచ్చేస్తారు. అవసరం లేదంటే పక్కంటే వెళ్ళినా పట్టించుకోని పరిస్థితులు ఇండస్ట్రీలో 90% చూశాను నేను. ఎందుకంటే చాలా మందిని చూశాను. సార్. ఒక ప్రొడ్యూసరు ఇల్లు చూసి ఆహా! ఎలా ఉండాలి అని అనుకునే స్టేజ్ నుంచి నేను కారు కొనుక్కొని కారులో వెళ్తుంటే అదే ప్రొడ్యూసరు లోనా మీద వెళ్ళటం చూశాను నేను. వాహ్! సో, అయన్నీ చూసినప్పుడు మనకేముంటది అనంటే అయన్నీ దేనివల్ల? జాగ్రత్త లేకపోవడం వల్ల. జాగ్రత్త లేకపోవటం. ముందు చూపు జాగ్రత్త. ముందు చూపు, జాగ్రత్త, తర్వాత రోజులన్నీ ఇలాగే ఉంటాయి. హ్మ్. ఉండవుగా. రోజు మన ఇంటికి కారొస్తే, రోజు మనం యాక్టర్‌లా ఉంటాం. రోజు మనకి క్యారవాన్ ఉంటది. రోజు ఫోన్ చేసి మేనేజరు చెక్కులు పంపిస్తాడు అనేది ఎవడికి జరుగుతది? ప్రపంచంలో హీరోలకే జరగదు. అవును. హీరోలు పెద్ద పెద్ద హీరోలకే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు గ్యాప్ వచ్చినోళ్ళున్నారు. ఉన్నారు. అవును. సో, ఆఫ్టర్ ఆల్ టెక్నీషియన్స్ ఆళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇంకోటి మనం విలేజెస్‌లో ఉన్నప్పుడు, మన ఊర్లో మనం ఉన్నప్పుడు, మనం చదివినప్పుడు, ఒక వ్యాపారం చేస్తే లాభం వస్తది. ఒక వ్యవసాయం చేస్తే ఆదాయం వస్తది. ఒక ఉద్యోగం చేస్తే జీతం వస్తది. బట్ సినిమా ఫీల్డ్‌లో అలా గాదు. అక్కడ గ్యారంటీ ఉంది ఆటిలికి. ఆ లైఫ్ అంతా పణంగా పెట్టి ఇక్కడ ఓ 15 ఏళ్ళు మనం ఇండస్ట్రీలో ఆ 15 ఏళ్లలో జాగ్రత్తతోటో, డెడికేషన్ తోటో స్మార్ట్‌గా ఆలోచించో పైకి రాకపోతే ఈ కెరీర్ అంతా వేస్టే కదా! లైఫే వేస్ట్ సార్. అయిపోయింది. బయటికెళ్తే మనకు ఉద్యోగం చేసుకోవడానికి ఏజ్ బార్ అయిపోద్ది. ఇంకో పని కూడా మనకి రాదు. ఈ పని తప్ప వేరే రాదు. అలాంటప్పుడు ఎంత అట్‌లీస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నా ఉంటే పోజేసుకున్న దాంతోటి ఎవరిని అడగకుండా దాంతో హ్యాపీగా బతకటానికి ఫ్యామిలీకి గాని, మనకు గాని ఉంటదే ఉపయోగం అనేది నా ఫీలింగ్. యాక్చువల్‌గా ఇది సార్ ఇంటర్వ్యూ. అంటే సినిమాలు మాకిష్టం. మీరు మాకిష్టం. అంటే మీరు మీన్స్ ఏందంటే ఆర్టిస్టులు గాని, డైరెక్టర్లు గాని మీరు మాకిష్టం. మీ సినిమాలు మాకిష్టం. సినిమాలంటే ప్రాణం. కాకపోతే ఇవి ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడు మీలాంటి పెద్దలొచ్చి ఇప్పుడు మీరు చెప్పారు డబ్బు గురించి ఒక మాట చెప్పారు చూడండి. అది ఇంటర్వ్యూ. అది కావాలి జనాలకి. ఎందుకంటే ఒక్కడు మారినా చాలు కదా సార్. అంతే కదా! సొసైటీలో ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూసి హ్మ్, 'ఆర్తి అగర్వాల్, తరుణ్ మధ్యన ఏముంది? ఆళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారన్నారా? అని ఎవరు చూస్తారు? ఎవరు పని పాట లేనోళ్ళు చూస్తారు. దేనికి? ఆటిల వల్ల ఉపయోగం తక్కువ ఉంటది. అదే సినిమాలో లైఫ్ గురించో ఇంకోటో ఇప్పుడు మనిషి ఎక్స్‌పీరియన్స్‌లో ఉండే మంచి చెడ్డలే కదా ఉపయోగపడేది సొసైటీకి గాని, యూత్‌కి గాని. సార్. ఆటిల్ని గ్రాస్ప్ చేసి అయి ప్రొజెక్ట్ చేసేలా ఇంటర్వ్యూలుంటే
డెఫినెట్‌గా చూసినోళ్ళు గాని, మీకు మళ్ళీ ఫోన్‌లు చేసి భలే చేశారు ఇంటర్వ్యూ అని అనేలాగా ఉంటది. నాకు భలే చెప్పావు అనేలా ఉంటది. ఓ తృప్తి ఉంటది. కరెక్ట్ సార్. అండ్ ఒక చిన్న సరదా మూమెంట్ అడుగుతాను. అది నిజమో కాదో నాకు తెలీదు గానీ చెప్పారు. వెంకటేష్ గారు షాట్‌కెళ్ళే ముందు ఆయనకి మిర్రర్‌లో చూసుకుంటూ యాక్ట్ జేసుకోవడం అలవాటంట. అయితే చాలా తక్కువ మందిని మాత్రమే ఆ స్పేస్‌లోకి రానిస్తారంట. దాంట్లో అవును. కాశీ ఉంటారు. హ్మ్. కాశీ పక్కనుంటే వెంకటేష్ చాలా కంఫర్ట్‌గా ఉంటారు అని జెప్పి చెప్పారు. ఆయన ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటది సార్ వెంకటేష్ గారిది షాట్‌కెళ్ళే ముందు? అంటే అది జనరల్‌గా భుజం మీద చేయేసి హ్మ్. ఆయనైనా బాలకృష్ణ గారైనా సరే బాగా క్లోజు. హ్మ్. సీను చెప్పమన్నప్పుడు, "ఆ! చెప్పమ్మా సీను" అని చెప్పి నేను చెప్తూ ఉంటే ఆళ్ళని హ్మ్. మళ్ళీ ఇంకోసారి మర్చిపోతే మళ్ళీ అందించి అలాగనేది జరుగుతా ఉంటది. అది ప్రతి సినిమాకి, ప్రతి అసోసియేట్ తోటి హీరోలకి అవసరం గాబట్టి బాగా కంఫర్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. హ్మ్. వెంకటేష్ గారు 'కలిసుందాంరా'లో ఫోటోస్ అన్నీ తీసుకెళ్తా ఉంటే కిందడిపోతాయి. హ్మ్. అయి చూస్తూ ఉంటే పిన్ని, అత్తాళ్ళ మూమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ సీన్ చాలా బావుంటది. "ఏంటి ఇన్ని ఫోటోలు తీసావా నువ్వు? భలే తీసావే" అని అడిగితే, "అవును. రేపు మేము మా ఊరు వెళ్ళిపోతాం గదా! మళ్ళీ తాతయ్య ఆళ్ళు పిలిస్తేనే గదా మేము అవును. ఇక్కడికొచ్చేది. ఆడికెళ్ళిన తర్వాత నేను ఉద్యోగానికెళ్తే, పిన్ని నేను ఇలా ఉద్యోగానికెళ్తాను విష్ చేయనా ఫోటోకి దండం పెట్టుకోవచ్చు. మామయ్య ఇలా ఇలా ఆ సీను ఎక్స్ట్రార్డినరీ సీన్. అది మేమిద్దరం కలిసి కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని నా భుజం మీద చేసి ఆయన ప్రాక్టీస్ చేస్తున్న విధానం హ్మ్. ఎక్సలెంట్. ఆ సినిమాలో కూడా కళ్ళెంట నీళ్లు పెట్టేసింది. చాలా బావుంటది సార్ సీన్ అది. అదే సీను నాకు పర్సనల్‌గా కూడా ఉపయోగపడింది. ఓకే. 'నచ్చావులేలో' మొత్తం నేను యాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైము కామెడీ సీన్స్ మామూలు అన్ని సీన్స్ అన్నీ అయిపోతున్నాయి. బట్ వైఫ్ చనిపోయేటప్పుడు కళ్ళమ్మ నీళ్ళు తెప్పించేలాగా ఒక పెద్ద సీన్ ప్లాన్ చేశాడు రవి. హ్మ్. నిన్ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా చూశాను నేను. తలనొప్పి, తలనొప్పి అంటే నేను పట్టించుకోలేదు. ఒక అమృతాంజనం సీసా కూడా తీసుకురాలేదు. కానీ క్యాన్సర్ వచ్చి నువ్వు చనిపోతున్నావు. ఇప్పుడు నేను ఎలాగా నా కొడుకుని ఎలా అనే గుర్తుంది సార్ సీన్. సిట్యుయేషన్‌లో అవును. ఆ సీన్ చేసేటప్పుడు నాకు ఎలాగ యాక్టర్ కాదు నేను. డైరెక్టర్‌ని మనోడు యాక్టర్ చేసాడు నమ్మకంతోటి. ఇప్పటి వరకు ఫన్నీ సీన్స్ అన్నీ బానే వచ్చినాయి. ఈ సీన్ ఎలాగా అనుకుంటే ఓ రోజు ప్లాన్ చేశాడు. ఆ రోజు "వద్దు రవి రేపు పెట్టొచ్చు కదా" అనంటే, "లేదు లేదు నువ్వు చేసేస్తావు, నువ్వు చేసేస్తావు" అన్నాడు. హ్మ్. నేను పక్కకెళ్ళి సీన్ ప్రాక్టీస్ చేయకుండా దేవుళ్ళందరికి దండం పెట్టుకొని, ఈరోజు ఎలాగైనా క్యాన్సిల్ అయితే బావుండని చెప్పి అనుకున్నాను. షూటు. నేను అనుకోవటం దేవుడు చేసాడో, ఆవిడ చేసాడో, అది ఒక ట్యూబ్ లైట్ల మీద ప్యాన్ చేసి, ఆ కారిడార్‌లో టేబుల్ అక్కడ బెంచ్ ఉంటే దాని మీద కూర్చొని ఉంటాను. పక్కన తనీష్ ఉంటాడు. ఆ ట్యూబ్ లైట్లు వరుసగా మూడో ఎన్నో పేలిపోయినాయి. హ్మ్. పేలిపోతే ఎక్కడో రామోజీ ఫిల్మ్ సిటీ అమీర్పేట ఎళ్లి రావాలి. టైం లేదన్నా. సరే అయితే ప్యాకప్ రేపు చేసుకుందాం అన్నాడు. అప్పుడు నేను రూమ్‌కెళ్ళిపోయి మీకు గ్యాప్ దొరికింది. గ్యాప్ దొరికింది. నేను తారాలోనో రూమ్ ఏయమని, నేను ఇప్పుడు సిటీ రాను ఇక్కడే ఉంటానని చెప్పి, ఆ రోజు 1 వరకు ఈ సీన్ ఎలా చేయాలి, ఎలా చేయాలని చెప్పి, అప్పుడు నాకు వెంకటేష్ బాబు తను ప్రాక్టీస్ చేసిన విధానం, నా భుజం మీద చేయేసి నాకు చెప్పటం, చెప్పేటప్పుడే కళ్ళెంట నీళ్ళు రావటం, అది కరెక్ట్ ఎమోషను దాన్ని పట్టుకొని చేద్దామని చెప్పి హ్మ్. ప్రిపేర్ అయిపోయి, మర్నాడు షూటింగ్‌కెళ్ళి టేక్ 1లో ఓకే చేసి, మానిటర్ దగ్గర చూసేవాళ్ళందరూ కళ్ళెంట నీళ్ళు వచ్చి, రవిబాబు కూడా చంపేసావు కాశీ అదరగొట్టేసావు నువ్వు మామూలోడు అని అనేసి వెళ్ళిపోయాడు. సో, ఆ రేంజ్‌లో నాకు అది ఉపయోగపడింది. ఆ సినిమా చూసాక కూడా 'నచ్చావులే'లో నవ్విచ్చాడు, ఏడిపిచ్చాడు, అన్ని ఎమోషన్స్ పండించాడు అనే పేరు రావటానికి కూడా కారణం. కరెక్ట్ సార్. నాకు ఆ సీన్ అంతా గుర్తుంది. హ్మ్. అంటే ఆహ్, బయట అలాంటి క్యారెక్టర్‌లు చాలా ఉంటాయి సార్ బయట. అవును. భార్యని అంటే వాళ్ళేదో ఇబ్బంది పెట్టాలని గాదు. భార్యని ఒక గ్రాంటెడ్‌గా తీసేసుకోవడమే. అవును. నా మనిషి. నేనేం జెప్పినా జేస్తది. నా కోసం ఏమన్నా జేస్తది. అదే ఎంత మంచి రవిబాబు ఎంత మంచి సీను డిజైన్ చేశాడంటే దాంట్లో, చాకలోడు బట్టల మూటలు తీసుకొస్తే చాకలి ఆ మూటలన్నీ ఓ దాని మీద పెట్టుకొని ఒకటి ఎళ్తా ఉంటది. ఎళ్తా ఉంటే అది ఆ బ్యాలెన్స్ తప్పి మూట కిందడిపోద్ది. "అర్రె! చూసుకోవా" అని చెప్పి నేను మూట తీసుకెళ్ళి ఆ పైన పెడతాను గానీ, ఒక 2 మూటలు నేను మోసుకొని లోపలికి తీసుకెళ్ళటం చేయను. అవును. సో, అంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారా? అలాగా చూసాను నేను. నీకు ఏ హెల్ప్ చేయలేకపోయాను అని బాధపడే సీక్వెన్స్‌గా